గారు ఇటు సిపిఐ లీడర్ కందారపు మురళి గారు ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం. ఇటు రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బారావు గారు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? అంటే అంతర్యుద్ధం అనేది ఒకవైపు ఒకరికొకరు వాళ్ళు చేసిన అవినీతి బయట పెట్టుకుంటా ఉన్నారు, అదేవిధంగా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలవుతున్నారు. ఏంటి సార్ దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, చర్చలో పాల్గొన్న మిత్రులకి అలానే ఏబిఎన్ ప్రేక్షకులకి మీకు మీ సిబ్బందికి ముందుగా ధన్యవాదాలండి సార్. నమస్తే. ఇక్కడ చాలా స్పష్టంగా అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఎంచేతంటే బోమన కరుణాకర్ రెడ్డి ఆయన ఏ విషయాలైతే వెలుగు చూపాడో శ్రీలక్ష్మి మీద, అవినీతి అనకొండ అని పదం వాడాడు, దాని ద్వారా వాళ్ళ మధ్య ఉన్నటువంటి పంపకాలలో ఏమైనా తేడా వచ్చిందని అనుమానం ప్రజలకు కలుగుతా ఉంది. నిజంగా కనుక బోమన కరుణాకర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 35 సంవత్సరాలుగా అవినీతిలో కోట్లాది రూపాయలు సంపాదించిన అనకొండ అని చెప్పాడు. ఆధారాలతో ఫిర్యాదు ఇమ్మనండి. ఎందుకు ఇవ్వట్లేదు ఫిర్యాదు అంటే దాంట్లోనే అర్థమైపోతా ఉంది. నువ్వు పై మాటలు తప్ప అసలు విషయం ఏంటంటే, విజిలెన్స్ కమిటీ విచారణలో ఈ టీడీఆర్ బాండ్స్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు అవినీతి జరిగిందని వచ్చింది. దానిలో ఆనాడు బోమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కుమారుడు అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఉన్నాడు తిరుపతికి. అవును. బోమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆనాడే వచ్చింది 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అలాగనే వ్యవసాయ భూములు, నివాస భూములు, వీటన్నింటి కూడా వాణిజ్య భూములుగా చిత్రీకరించేసి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి. అలానే ప్రభుత్వ భూములు కూడా ప్రైవేటు భూములుగా చిత్రీకరించి టీడీఆర్ బాండ్స్ ద్వారా కోట్ల రూపాయలు అవినీతి నిర్వహించారని చెప్పేసి. ఈరోజు ఇంతకాలం 2 సంవత్సరాల పాటు ఆనాడే మనం ఏబిఎన్లోను మిగతా టీవీలోను చర్చించాం. శ్రీలక్ష్మి ఓబులాపురం మైన్స్ లోను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కిక్ బ్యాక్ ద్వారా ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారో, కిడ్ ప్రోకోకు పాల్పడ్డారో దాంట్లో ముద్దాయిగా ఉంది. అనేక నెలల పాటు జైల్లో ఉంది. ఆమె తెలంగాణలో ఉంటే ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయించుకొని అధిక ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. అవినీతి పరులందరూ కూడా తీసుకొచ్చేసి తన ఆస్థానంలో పెట్టుకుంటున్నాడని చెప్పాం. మరి ఈయన ఎందుకు అప్పుడు అభ్యంతరం తెలపలేదు సార్? ఈ భూమన కరుణాకర్ రెడ్డి మరి 35 సంవత్సరాల నుంచి అవినీతి అనకుండా వస్తూ ఉంటే అదే కదా, నువ్వేం చేసావు? నువ్వెందుకు అభ్యంతరం చెప్పలా? ఇంకోటి కూడా చెప్పాడండి, నేను సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆయనతో మాట్లాడాను. మాట్లాడితే ఆయన సరిగా స్పందించలేదు కాబట్టి నేను కూడా మెల్లకుండా కూర్చున్నట్టుగా చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అంతిమ లబ్ధిదారుడు అక్కడ ఉన్నాడు. నిజమే కదా అనేది పరోక్షంగా చెప్పారు కదా. కాబట్టి నిన్ను నిజంగా అవినీతి జరుగుతుంటే, అవినీతి అనకుండా నువ్వు చెబుతూ ఉంటే, అలానే తిరుపతిలో ఈ విధంగా టీడీఆర్ బాండ్స్లో అవినీతి అక్రమాలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తుందని నువ్వు చెప్తే నోరు మూసుకోమని నీ నోరు మూసారంటే అర్థం ఏంటి? చిన్నపిల్లడికి కూడా అర్థమవుతుంది కదా. అంతే కదా. ఇక్కడ చాలా స్పష్టం అండి. గత ప్రభుత్వ హయాంలో పాలకుల యొక్క స్వార్థం కోసం అన్ని వ్యవస్థల్ని పావులుగా వాడుకున్నారు. వాళ్ళని ముద్దాయిలుగాను, సస్పెన్స్కో లేకపోతే వివిధ కార్యక్రమాలకి వాళ్ళని వాడేశారు. ఉదాహరణకు మనం ఓన్లీ మద్యం కేసులను చూసుకుంటే వాసుదేవరెడ్డి పాపం డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు, సత్యప్రసాద్ని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు ఇరుక్కున్నారు దీంట్లో? వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి నీ ఆస్థానంలో పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడి అంతిమ లబ్ధిదారుడికి అందే విధంగా చేసినందుకు గాను అది వెలుగు చూసిన తర్వాత ఈ రోజున వాళ్ళు ముద్దాయిలుగా సస్పెండ్ అయ్యారు, ఉన్నారు. రెండోది, ఇక్కడ పిఎస్ఆర్ కాంతిరాణ కాదంబరి జత్వానీ కేసులో ఏమైందండి? అదే కదా సార్, ఏ విధంగా వాడుకున్నారు? ఆమెని కేసు నమోదు చేయకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయి ఆమె కుటుంబ సభ్యుని తీసుకొచ్చేసి నిజాయితీ పడిన వ్యక్తి కాంతిరాణ టాటా అని చెప్పేసానో లేకపోతే విశాల గుణ్యను ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అవినీతి పనులు చేశారు, వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం సస్పెండ్ అయినటువంటి సంఘటనలు మనం రైట్ సార్ రైట్ స్వార్థం కోసం ఆర్థిక
ఆర్థిక ఉగ్రవాదం కోసం, ఆర్థిక నేరాలు చేయడానికి అధికారుల్ని, అన్ని వ్యవస్థలో ఉన్న అధికారులను ఉపయోగించుకున్నారు. చివరికి వాళ్ళ విధులు మర్చిపోయి అధికారం అహంతో మాకు అన్నుంది కదా అని చెప్పేసి అంటే ఒక్కసారి ఆ పని చేయడానికి ఇబ్బంది పడ్డా తర్వాత అలవాటు పడిపోయారు అందులోకి. సార్ ఒక్కసారి ఆ పని చేయడానికి ఇబ్బంది పడ్డా, ఒకవేళ మంచి ఆఫీసర్స్ అయ్యి ఉంటే కనుక ఆ తర్వాత ఇంకా అలవాటు పడిపోయి దాన్ని కంటిన్యూ చేసేసారు ఇంకా. డెఫినెట్ గా. రైట్. మురళి గారు నమస్కారం. నమస్కారం సార్ ఎట్లా చూస్తారు సార్, ఒక్కొక్కరు జైలు పాలవుతున్న తీరు ఒకటి కనపడతా ఉంది, ఇంకోటి వైసీపీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఒక్కొక్కరిగా వాళ్లే బయట పెట్టుకుంటా ఉన్నారు ఏం జరిగింది ఏంటి. ఇప్పుడు టీడీఆర్ బాండ్ల గురించి అప్పుడు అవినీతి అనే ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకోవడాలని ఎట్లా చూస్తారు, అట్లాగే ఈ ఏంటి ఈ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐఏఎస్